ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారికి మంత్రివర్యులకును చంద్రబాబు నాయుడు గారికి గతసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కూడా వాళ్ళకి పెడచోను పెట్టినట్టుగా ఉందనేది అర్థమవుతుంది ఈ రోజున వచ్చిన నోటిఫికేషన్ చూస్తే. మాకు సబ్జెక్ట్ కంటే ఎక్కువ మేము గ్రౌండ్లోనే ఎక్కువ ఉంటాం. నేషనల్ గేమ్స్ని డెవలప్ చేయాలని చాలా అటువంటి స్కీమ్స్ వేసి స్టేడియాన్ని డెవలప్ చేయడానికి వేల కోట్లు వెచ్చేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఆయన ఇన్ని పోస్టులు ఉన్నా కూడా ఒక ఫిజికల్ డిపార్ట్మెంట్లో చిన్నప్పటి నుంచి గేమ్స్ నమ్ముకున్న పిల్లగాడికి న్యాయం జరగట్లేదు సార్. నాన్ స్పోర్ట్స్ పర్సన్స్ డిఎస్సి కొడతారు, వాళ్ళు గ్రౌండ్కి వెళ్తారు, 5వ గంటకి బెల్ల కొట్టిన వెంటనే బ్యాగ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈ రోజున మెగా డిఎస్సి విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మేము తెలియజేసాం, పీడీ టీచర్స్కి అన్యాయం జరుగుతుంది. పీడీ టీచర్స్కి గతంలో 2024లో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు తప్పుడు జీవోలు తీసుకొచ్చి 11వ నంబర్ జీవో తీసుకొచ్చి అందరినీ ఒకే పద్ధతుల్లో రిక్వై చేయాలని చెప్పి చేశారు. దానివల్ల పీడీగా అంటే అవగాహన ఉన్నటువంటి క్రీడాకారులు టీచర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారికి మంత్రివర్యులకును చంద్రబాబు నాయుడు గారికి గతసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కూడా వాళ్ళకి పెడచోను పెట్టినట్టుగా ఉందనేది అర్థమవుతుంది ఈ రోజున వచ్చిన నోటిఫికేషన్ చూస్తే. మరి పీడీ టీచర్స్కి ఎక్కడా కూడా వెయిటేజ్ మార్కులు 30 మార్కులు 2018లో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు అప్పుడు 20% ఉన్నదాన్ని మీరు ఇంకో 10% పెంచి మరి 30%ని 2018లోనే మీరు విడుదల చేసినటువంటి వ్యక్తులు మరి ఈ రోజున 11వ నంబర్ జీవోని కుంటిసాగ్గా చూసుకుంటూ దాన్ని రద్దు చేయకుండా వీళ్ళందరికీ అన్యాయం చేయడానికి ఏ రకంగా మీకు మనసు వచ్చిందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా మేము ఈ రోజున మీడియా రూపంలో ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా క్రీడల పట్ల తిక్కన శుద్ధి ఉండుంటే డెఫినెట్గా ఈరోజు ఈ నోటిఫికేషన్లో వీళ్ళకి 30% వెయిటేజ్ మార్కులని అవకాశం కల్పించేవాళ్ళు 11వ నంబర్ జీవోని రద్దు చేసి గతంలో ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు వీళ్ళందరికీ అవకాశం కల్పించడానికి అవకాశం ఉండేది. కానీ ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజు మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందాలన్నా అనేక మంది క్రీడలకు ఆకర్షితులు అవ్వాలన్నా తయారు చేయగలిగే ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి కదా. అలాంటి వాళ్ళని మీరు అవకాశం కల్పిస్తేనే ఈ ఒక ఉద్యోగాల్లో తయారు చేయగలుగుతారు తప్ప లేకపోతే గ్రూపులకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు చదువుకి టాలెంట్ బాగా వాళ్ళు గంటలు చదువుతూ ఉంటారు. వీళ్ళు గంటల తరబడి ఎండకి వానకి చలికి లెక్క చేయకుండా గ్రౌండ్లోనే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే గ్రౌండ్లో ఉండి వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ ఇతరులను స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి చూపించడానికి వీళ్ళంతా స్ట్రాంగ్గా చేస్తుంటే అలాంటి వాళ్ళకి మీరు అవకాశం కల్పించకపోతే రానున్న రోజుల్లో కూడా చదివే ప్రాధాన్యత తప్ప క్రీడలకు ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో టీచర్లకు ఉండదని చెప్పేసి అర్థమవుతుంది. మీరు ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఇప్పుడు జరిగే డిఎస్సిలోనైనా సరే కొంచెం సవరణలు జరిపిస్తూ వీళ్ళందరికీ 30% వెయిటేజ్ మార్కుల్ని అవకాశం కల్పించాలని చెప్పేసి మీడియా రూపంలో ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి వదిలినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఫిజికల్ పీఈడి పోస్టులకు సంబంధించి 1600 పోస్టులు పైనే ఉన్నాయి. అయితే ఈ పోస్టులు మెగా డిఎస్సి ఇంతవరకు ఎవరు ఇన్ని పోస్టులు వదలలేదు. అయితే థియరీ 100 మార్కులకి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మేము ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా గేమ్స్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం కాబట్టి క్రీడాకారులుగా ఉన్నటువంటి వాళ్ళం. సో మాకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే థియరీ ఎగ్జామ్ 100 మార్కులకి నిర్వహించడం వల్ల గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి క్యాండిడేట్లు అందరూ ఈరోజు సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి డైరెక్ట్గా థియరీ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో చిన్న ఉన్నప్పటి నుంచి గేమ్స్ నమ్ముకొని క్రీడలు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మాకు సబ్జెక్ట్ కంటే ఎక్కువ మేము గ్రౌండ్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి సబ్జెక్ట్ తగ్గించి గ్రౌండ్ సంబంధించినటువంటి వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము చదువుతో పాటు క్రీడల్ని చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాం. అందులో భాగంగానే యూజీడీ, బీపీడీ, ఎంపీడీలు చేసి ఉన్నాం. కావున ఈ విషయం పైన ఆలోచన చేసి తక్షణమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి 70 మార్కులకు థియరీ ఎగ్జాము 30 మార్కులకు ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. లాస్ట్ టైం 2018 డిఎస్సి నోటిఫికేషన్లో జియో నెంబర్ 11 తీసుకొని వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అందులో మంచి యంగ్స్టర్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించింది పీఈటీల్ని. అదేవిధంగా ఇది మెగా డిఎస్సి, ఇంత పెద్ద డిఎస్సిలో 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల క్రీడల్ని నమ్ముకున్నటువంటి క్రీడాకారులు అదేవిధంగా నాణ్యమైనటువంటి వ్యాయామోపాధ్యాయులు బయటికి రారు. ఓన్లీ జాబ్ కోసం వచ్చేటువంటి వాళ్ళు బయటకు వస్తారు. దానివల్ల స్కూల్లోకి వెళ్తే వాళ్ళు కేవలం శాలరీ బేస్ మీదనే ఆలోచన చేస్తారు కానీ వాళ్ళు క్రీడాకారులకు ఎటువంటి న్యాయం చేయలేరు. దానివల్ల స్కూళ్ళలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది నిర్వీర్యమవుతుంది. కాబట్టి ఒకసారి ఈ నోటిఫికేషన్ తక్షణమే రద్దు దీంట్లో మార్పులు చేస్తూ 70 మార్కులకు థియరీ ఎగ్జాము 30 మార్కులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పి జియో నెంబర్ 11ని కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ మెగా డిఎస్సి చాలా సంతోషం సార్. అది ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి
మాకు చాలా సంతోషం సార్. 166 పోస్టులు అంటే చరిత్రలో ఇంతవరకు ఇన్ని పోస్టులు ఎప్పుడు ఇవ్వలేదు సార్. సంతోషం సార్ లోకేష్ గారికి, చంద్రబాబు గారికి. ఆయన ఇన్ని పోస్టులు ఉన్నా కూడా ఒక ఫిజికల్ డిపార్ట్మెంట్లో అంటే చిన్నప్పటి నుంచి గేమ్స్ నమ్ముకున్న పిల్లగాడికి న్యాయం జరగట్లేదు సార్. ఇది వాస్తవం సార్. చిన్నప్పటి నుంచి గ్రౌండ్ అంటే తెలియదు, ఎప్పుడు గేమ్స్ ఆడుకునే వాళ్ళు కాదు. డిప్లొమాలో, పాలిటెక్నిక్లో అడ్డదారులో సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకొని వచ్చి ఇవాళ గ్రౌండ్లో అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ప్రాక్టికల్గా థియరీ రెండిట్లో విజయం ఉండాలి. కానీ ఒక మెంటల్గా షార్ప్గా ఉంటే అది గవర్నమెంట్ పోస్ట్ ఎట్ట కరెక్ట్ సార్. అది ఫిజికల్ డిపార్ట్మెంట్ గ్రౌండ్లో ఉండేది కదా, గ్రౌండ్లో కష్టపడి పనిచేసేది కదా. మేమున్నాం చిన్నప్పటి నుంచి గేమ్స్ నమ్ముకున్నాం, వాననక వరదనక గేమ్స్ నమ్ముకున్నాం, గేమ్స్ ఆడుకున్నాం. సర్టిఫికేట్లు మార్కులు లేవు, మినిమం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా లేదు. ఇన్ని పోస్టులు వచ్చినాయి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకున్న అంటే గేమ్స్ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అటు సర్టిఫికేట్లు కొనుక్కున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్. మేము 100 మార్కులకి 100 మార్కులు గ్రౌండ్ టెస్ట్ పెట్టమంటలేదు సార్, అది అన్యాయం. మేము మినిమం మా 20-30% మాకు గ్రౌండ్ని కేటాయించండి సార్. 70 మార్కులు థియరీ ఉంది కదా సార్, వాళ్ళు కూడా చదువుకుంటారు. అదేదో ఆ థియరీలో డిఫెండ్ అయ్యి ఉండేవాళ్ళు 70 మార్కులు ఉన్నాయిగా, వాళ్ళ దమ్ము ఏందో దాంట్లో చూసుకోమనండి. మేము 30 మార్క్స్ కన్నా గ్రౌండ్ టెస్ట్ పెట్టమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ని. విత్ పోరాట సమితి వైస్ ప్రెసిడెంట్. నేను ముఖ్యంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి మరియు నారా లోకేష్ గారికి మా యొక్క ఆంధ్రప్రదేశ్ వాయుద్య నిరుద్యోగ ఉపాధ్యాయుల వారి యొక్క విన్నపం అనుకోండి. దయచేసి మా యొక్క డిమాండ్ని పరిగణన తీసుకొని క్రీడల్ని నమ్ముకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకటే డిమాండ్ ఏంటంటే, మేము నిరంతరం క్రీడలు నమ్ముకొని చాలా దీన్ని ఖర్చు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజీల్లో మేము యూజీడీలు, బీపీడీలు, ఎంపీడీలు చేసి ట్రైనింగ్ చేసి నిజమైనటువంటి స్పోర్ట్స్ పర్సన్స్గా మేము బయటకు వచ్చి స్టేట్ లెవెల్ ఆడి అన్ని రకాలుగా ఆడి మేము వస్తే చాలామంది ఈరోజు ఎంకామ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు దొంగ అడ్డదారులు వెళ్ళి అక్కడ తమిళనాడులో కానీ భువనేశ్వర్లో కానీ తర్వాత ఇతర కాలేజీల్లో ఎటువంటి ట్రైనింగ్లు చేయకుండా వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్లు అమౌంట్ పే చేసి సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి ఈ డిఎస్సిలో వాళ్ళు మెరిట్ సంపాదించి జాబ్ కొడుతున్నారు. కానీ క్రీడల పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు, విజులపై వేయడం తెలియనటువంటి వాళ్ళు క్రీడలు ఏ విధంగా తయారు చేస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నేషనల్ గేమ్స్ని డెవలప్ చేయాలని చాలా స్కీమ్స్ వేసి స్టేడియాల్ని డెవలప్ చేయడానికి వేల కోట్లు వెచ్చేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? మాలాంటి నిరంతరం వ్యాయామ విద్య పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, క్రీడల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని సాధించగలరు. నాన్ స్పోర్ట్స్ పర్సన్స్ డిఎస్సి కొడతారు, వాళ్ళు గ్రౌండ్కి వెళ్తారు, 5వ గంటకు బెల్ల కొట్టిన వెంటనే బ్యాగ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మేము అలా కాదు. మేము ప్రజెంటు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నా కూడా సాయంత్రం 6:30-7 వరకు నిరంతరం క్రీడల పట్ల ప్రాక్టీస్ చేయించి వాళ్ళని ఉత్తీర్ణత తయారు చేయడానికి మాకు ఒక అవగాహన ఉంది. కానీ నాన్ స్పోర్ట్స్ వాళ్ళకి అవగాహన లేదు. కానీ మా యొక్క అందరి డిమాండ్ ఏంటంటే, మాకు ఈ యొక్క మెగా డిఎస్సిలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లేదా విద్యాశాఖ మంత్రి వారు మా యొక్క పరిగణన తీసుకొని మాకు మినిమం 70% లేదా 30% స్పోర్ట్స్ పరంగా వెయిటేజ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మాకు ఏదైతే 2018లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించారో ఇదే గవర్నమెంట్ నిర్వహించింది. మేము కొత్తగా డిమాండ్ చేయట్లా. ఉన్నటువంటి 117ని దాన్ని పరిగణలోకి తీసుకొని మాకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారని మా యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయుల తరపున మా యొక్క నిరుద్యోగ వ్యాయామ పోరాట సమితి యొక్క డిమాండ్. దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారిని, మంత్రి వారిని కోరుతున్నాం.